మీకు తెలుసా? 'పెద్ది' మూవీ షూటింగ్ అయితే ఆల్రెడీ చక జరిగిపోతుంది. ఈ మూవీని 2026 మార్చి 27వ తారీఖున రిలీజ్ చేయాలి అని మూవీ అనౌన్స్ చేసింది కూడా. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రెజెంట్ జరుగుతుంది. అండ్ ఈ మూవీ షూట్ అయిపోగానే మన సుకుమార్ గారితోని మన 'RC-17' మూవీనైతే రామ్ చరణ్ గారు తీసే ఉద్దేశం ఉంది అని గతంలోనే మనం అఫీషియల్ గా ప్రకటించేశారనమాట. అయితే RC-16 అదే మన 'పెద్ది' మూవీ షూట్ అయిపోగానే మనకి RC-17 కి అయితే మన రామ్ చరణ్ అన్న అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఈ మూవీకి సంబంధించి సుకుమార్ గారు అయితే చాలా పెద్దగానే ప్లాన్ చేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. గతంలో చూసినట్లయితే మన 'పుష్ప 2' మించిన అంటే పాన్ ఇండియా వైడ్ గా గతంలోనే రంగస్థలం మూవీని తీశారు. అయితే అంతకు మించిన మంచి స్టోరీ లైన్, అదే విధంగా 'పుష్ప 2' కి మించిన పాన్ ఇండియా వైడ్ లాంటి మంచి మాస్ సీన్స్ మొత్తాన్ని కలిపి ఈ మూవీని అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారంట. మరి చూడాల్సి ఉంది ఈ మూవీ ఎలా ఉంటుందో. ఆల్రెడీ 'పుష్ప 2' మూవీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులైతే మన సుకుమార్ అయితే రెస్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మన రామ్ చరణ్ కోసం అయితే ఫుల్ గా అయితే కష్టపడడం అయితే మొదలు పెట్టేశాడు అనమాట. అంటే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే మొత్తం కూడా ప్రెసెంట్ అయితే జరుగుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూట్ అయితే మన డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనే విధంగా అయితే మనకైతే చెప్తున్నారు. గతంలోనే మన రామ్ చరణ్ గారు కూడా గేమ్ చేంజర్ మూవీకి అయితే 3 ఇయర్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ 3 ఇయర్స్ కూడా అనవసరంగా వేస్ట్ అయిపోయి ఒక్క మూవీ మీద 3 ఇయర్స్ పెట్టడం అంటే నిజంగా అదొక అద్భుతం అని చెప్పుకోవాలి. కానీ అది ఒక పెద్ద డిజాస్టర్ కింద మారడంతోనే మన రామ్ చరణ్ గారి మీద అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఒక విధంగా చూసుకున్నట్టు 3 ఇయర్స్ టైం అనవసరంగా వేస్ట్ అయిపోయింది అనే విధంగా లోపల గిల్టీ ఫీలింగ్ అయితే మన రామ్ చరణ్ గారికి అయితే కలిగింది. సో దాని కారణంగా మన రామ్ చరణ్ ఇప్పటి నుంచి వస్తున్న ప్రతి మూవీని కూడా అంటే ప్రతి మూవీ షూట్ కూడా చాలా చకచక జరిపి ఇంకా మరిన్ని మూవీస్ అయితే ఆకర్షించుకునేలాగైతే మన రామ్ చరణ్ అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ లోనైతే వర్క్స్ అయితే చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రెసెంట్ మన లైనప్ లో ఉన్న డైరెక్టర్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ కోసం మన లోకేష్ కనకరాజు, అదే విధంగా ప్రశాంత్ నీల్ అండ్ సందీప్ రెడ్డి వంగ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే మన రామ్ చరణ్ గారి కోసం అయితే వెయిటింగ్ లో ఉన్నారు. అండ్ త్వరలోనే వీళ్ళతో మూవీ చెప్పినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఆ అప్డేట్స్ కూడా తొందరలోనే మీ ముందుకైతే వస్తాను. అండ్ మీకు చెప్పాను కదా, ఈ మూవీకి సంబంధించి మన RC-17 కి సంబంధించి ఈ మూవీ అయితే యాక్చువల్లీ 27 లో కానీ లేకపోతే 28 లో కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ మాత్రం రంగస్థలాన్ని మించి ఉండబోతుంది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా మన సుకుమార్ 'పుష్ప 2' అది పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న మరి డైరెక్టర్ కాబట్టి మరి ఎలాగలేదన్నా సరే మరి ఈ మూవీని ఏ విధంగా తీయబోతున్నాడు అన్న ఆసక్తికరమైన న్యూస్ అయితే మన హోప్స్ అయితే మరి ఈ RC-17 మీద ఉంటాయి అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేసేటి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయి అనమాట. థ్యాంక్ యూ.